యెమెన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మొన్నటికి మొన్న గాజా, ఆ తర్వాత లెబనాన్, ఇప్పుడు యెమెన్. ఒకరి తర్వాత ఒకరు వరుస పెట్టి ఇజ్రాయెల్ మీద దాడులకు దిగుతున్నారు. గాజాతో అయిపోయిందనుకుంటే లెబనాన్ రంగంలోకి దిగింది. లెబనాన్తో అయిపోయిందనుకుంటే యెమెన్ రంగంలోకి దిగింది. దీంతో ఇప్పుడు ఇజ్రాయెల్ యెమెన్ మీద దాడిని తీవ్రతరం చేస్తుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. హౌతీలు ఇటు ఇజ్రాయెల్ మీద దాడికి దిగారు, ప్రతీకార దాడులకు దిగారు. ముందుగా హౌతీలు ఇటు ఇజ్రాయెల్ మీద దాడి చేసిన సందర్భాన్ని మనం చూసాం లెబనాన్ సంఘటన నేపథ్యంలో. ఆ తర్వాత అటు లెబనాన్కి ఇజ్రాయెల్కి మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో లెబనాన్ శాంతి ఒప్పందం తర్వాత ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ యెమెన్ మీద దాడికి పాల్పడింది. ఆ తర్వాత ఇప్పుడు యెమెన్ మళ్ళీ ఇజ్రాయెల్ మీద ప్రతి దాడికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందో చూద్దాం. విజువల్స్ మీరు చూస్తున్నారు. మిడిల్ ఈస్ట్ లో రోజు రోజుకి యుద్ధ వాతావరణం పెరుగుతోంది తప్ప ఎక్కడ తగ్గుతున్న సిచ్యువేషన్ మనకి కనిపించడం లేదని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా లెబనాన్ కి సంబంధించి పరిస్థితి సర్దుమణిగిందనుకుంటే ఇప్పుడు యెమెన్ వర్సెస్ ఇజ్రాయెల్ గా మారింది. యెమెన్ కూడా మరి ముఖ్యంగా యెమెన్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు హౌతీ రెబల్స్, లెబనాన్ లో మాట్లాడుకున్నప్పుడు ఎలాగైతే హమాస్ గురించి మాట్లాడుకున్నామో ఇక్కడ యెమెన్ లో హౌతీ రెబల్స్ గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్. మధ్యప్రాచ్యంలో యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. గత ఏడాది నుంచి ఇజ్రాయెల్ హమాస్ అంటే ఇజ్రాయెల్కి లెబనాన్లోని హమాస్కి మధ్య ఎటువంటి యుద్ధ వాతావరణం నెలకొందో చూసాం. అయితే ఇటు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటోంది. ఇరాన్ కూడా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది అటువంటి సినారియో అటువంటి పరిస్థితులు మనం చూసిన సందర్భం. ఈ నేపథ్యంలోని పరోక్షంగా పాల్గొన్న అంశానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి చర్చ జరుగుతుంది. సో ఒకసారి మీరు చూడొచ్చు యుద్ధ వాతావరణం, అక్కడ వార్నింగ్స్, సైరన్స్ ఏ స్థాయిలో మోగుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ ఇదే అంశానికి సంబంధించి రియాక్ట్ అయింది. హౌతీలు ప్రయోగించిన బాలిస్టిక్ మిజైల్స్ ని తమ ఇంటర్సెప్టర్స్ అంటే ఒక విధంగా చెప్పంటే తమ రక్షణ కవచాలు, ఇజ్రాయెల్కి సంబంధించి రక్షణ కవచాలు, చాలా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది వాళ్ళకి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గురించి మనం గతంలో కూడా మాట్లాడుకున్నాం, వాటి గురించి మళ్ళీ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఆ ఇంటర్సెప్టర్స్ అంటే వాటిని గాల్లోని పేల్చేయడం, వాటిని నిరోధించడమో లేకపోతే వాటిని తమ గగనతల రక్షణ వ్యవస్థ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే గగనతల రక్షణ వ్యవస్థ. అవి బాలిస్టిక్ మిసైల్స్ని తమ గగనతలంలోకి వచ్చే కన్నా ముందే పేల్చేశాయంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పడం జరుగుతుంది. ఐడిఎఫ్, ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పిన సిచ్యువేషన్. అయినప్పటికీ సైరన్స్ అలర్ట్ చేశాం, ప్రజలని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోవాలని, మరీ ముఖ్యంగా బంకర్స్లోకి వెళ్ళిపోవాలంటూ చెప్పిన సందర్భం ఉందంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోని ప్రమాదం జరిగింది అంటూ ఒక చర్చ జరిగితే కనుక మరో చర్చ ఏంటంటే ఇక్కడ ఎటువంటి సిచ్యువేషన్ లేదు. ఇజ్రాయెల్ మాత్రం ఒకటే చెబుతోంది, తమకు మాత్రం ఎటువంటి ఇబ్బంది జరగలేదు, పౌరుని మాత్రం సేఫ్గా ఉంచేందుకు. ఎందుకంటే వాటిని గగనతలంలోనే పేల్చేసే సందర్భంలో వాటి ముక్కలు కావచ్చు లేకపోతే ఆ శిథిలాలు కావచ్చు ప్రజల మీద పడితే గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలోనే ప్రజలను మేము బంకర్స్లోకి వెళ్ళిపోమన్నా లేకపోతే సేఫ్ జోన్స్లోకి వెళ్ళిపోమని చెప్పామంటూ కూడా చెప్పుకొస్తున్న సందర్భం. ఒకసారి అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో చూద్దాం.
విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇజ్రాయెల్ పై దాడికి దిగింది హమాస్. గత కొద్ది రోజుల క్రితమే ఇటు మిడిల్ ఈస్ట్ లో ఎటువంటి పరిస్థితులు నెలకొన్నాయో మనం చూసాం. అయితే ఇక్కడ యెమెన్ రాజధాని సనాలో హౌతీ సంస్థల స్థావరాలను లక్ష్యంగా చేసుకొని మిజైల్స్ తో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 3 హౌతీకి సంబంధించిన వాళ్ళు మరణించినట్టుగా ప్రకటించింది IDF. ఇజ్రాయెల్ ప్రకటించిన సందర్భం హౌతీ గ్రూప్లే టార్గెట్ గా సనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అలాగే హిజియాజ్, దాంతోపాటు రౌసా, కెనటిబ్ పవర్ స్టేషన్స్ మీద ఇజ్రాయెల్ దాడులు చేపట్టిందంటూ కూడా కథనాలు మనం చూసిన సందర్భం. ఈ నేపథ్యంలోని యెమెన్కి సంబంధించి హోడైడా కావచ్చు, సలీఫ్ కావచ్చు, దాంతోపాటు రాస్, కెనటిబ్ ఈ పోర్ట్లను తాకాయి. ఈ పోర్టులను ఇజ్రాయెల్ ప్రయోగించిన మిజైల్స్ తాకాయి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటంటే కనుక ఇరాన్ ఆయుధాలను అక్రమంగా తరలించేందుకు హౌతీలు ఈ సైట్స్ని ఉపయోగించారంటూ కూడా ప్రచారం జరిగింది. అందుకే మేము టార్గెట్ చేసామంటూ కూడా ఇజ్రాయెల్ చెప్తున్న అంశానికి సంబంధించి ఇటు జాతీయ కథనాలు వెలువరిన సిచ్యువేషన్స్. ఒకసారి చూడండి అక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది. సో ఈ తరుణంలోని, ఈ నేపథ్యంలోని యెమెన్ కూడా ప్రతీకారం తీర్చుకోవాలనుకుంది. తమ రాజధాని అంటే యెమెన్ రాజధాని సనాపై దాడులకు ప్రతీకారంగా ఇజ్రాయెల్ మీద హౌతీలు కూడా ఇటు ప్రతీకార దాడులకు దిగిన నేపథ్యంలో ఒకసారి చూడొచ్చు. గగనతలంలోని అంటే తమ గగనతలంలోకి వచ్చే కన్నా ముందే వాటిని పేల్చేశాం. తమ గగనతల రక్షణ వ్యవస్థ, తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ఇన్ఫాక్ట్ IDF ఒకటే చెబుతోంది, తమ ఇంటర్సెప్టర్స్ అవి వాటిని గాల్లోనే పేల్చేశాయి, తమ పరిధిలోకి రాకుండా ముందే పేల్చేశాయి అంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ చెబుతున్న సందర్భం. సో ఒకసారి అక్కడ ఎటువంటి సైరన్స్ మోగాయో చూద్దాం.